శాంతి లేదు, త్వరలో శాంతి రాబోతుందని చెప్పేసి మీరందరూ మా పాట పౌరాలు ఎగరేపించారు. డెఫినెట్ గా మీరు ఏదైతే కోరుకొని పౌరాలు ఎగరేపించారో రానున్నటువంటి ఒక నెల రోజుల లోపులోనే ఈ మచిలీపట్నానికి స్వేచ్ఛ, శాంతి అన్ని సందర్భంగా చేస్తా ఉన్నారు. ఎక్కడైనా మన బాధితుల సంఘాలు ఉంటాయి. ఉదాహరణకి అగ్నిగోళ బాధితుల సంఘం అని ఒక 2 సంవత్సరాలు ఉద్యమాలు చేశారు. ఎందుకంటే ఆ ఆస్తులంతా పోగొట్టుకున్నారు. ఇక్కడ కూడా బాధితులు ఉన్నారు, ఊళ్ళో అన్ని బాధితులు ఉన్నారు. అలాగే ధనలక్ష్మి బ్యాంక్ అని చెప్పి ఆ డిపాజిట్లు అన్ని పోతే ఒక బాధితుల సంఘం ఏర్పడింది. అలాగే చార్మినార్ బ్యాంకు ఆ డబ్బులన్నీ పోతే అదొక బాధితుల సంఘం ఏర్పడింది. ఎక్కడైనా కాలనీలో, శారదా కాలనీలో లేకపోతే కాలనీలో కాలిపోయిన మాకు న్యాయం చేయట్లేదంటే వాళ్ళందరూ చేరి మేము బాధితుల సంఘం అంటారు. కానీ రాష్ట్రంలో కొత్తగా పేర్నాని బాధితుల సంఘం అనేది ఈ మచిలీపట్నంలోనే ఉందని చెప్పి సందర్భంగా మేము అనేది చేస్తా ఉన్నాం. మనకు స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలైనా నేను ఇంతవరకు ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా ఏ ఎమ్మెల్యే బాధితుల సంఘాన్ని కానీ ఏ ఎంపీ బాధితుల సంఘాన్ని కానీ నేను చూడాల. మొట్టమొదటిగా చూసినటువంటి బాధితుల సంఘం ఎక్కడ మచిలీపట్నం అసెంబ్లీ లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తాము. ఎక్కడికన్నా వెళ్ళు అన్న నా బిల్లుకి ఇక్కడ బాగా కొట్టించాడు, నా పాలకంగాన్ని బాగా కొట్టించాడు, ఈ రోడ్డు బలించాడు, మా పొలానికి నీళ్లు రానియకుండా అర్థం చేశాడు. నేను అడుగుతా ఉన్నా ఈ శాసనసభ్యుని, నీకు పదవి ఇచ్చి గెలిపించి పంపించింది మంచిది ఏంటంటే నువ్వు ప్రతి ఓడు ఇల్లు ఎక్కటం, ప్రతి ఓడు కాలాలు తీసేయటం, ప్రతి ఓడు రోడ్డు బాగటం ఏం తయారా నాకు అర్థం కాదు. For more videos like this, subscribe Big TV channel.